హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు ప్రభుత్వానికి ఏం జరుగుతుంది, ఇక్కడ సమస్యలను ఎవరు ఎత్తి చూపుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఎప్పటికప్పటికీ కూడా డిజిటల్ వేదికగా కూడా చాలామంది జర్నలిస్టులు అందించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ప్రజా సమస్యలు కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నంలోనే ఒక యువ జర్నలిస్టులపై దాడి చోటు చేసుకుంది. ఎందుకు? ఆ జర్నలిస్టు చేసిన తప్పేంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తాను చేసిన నేరమా? ప్రభుత్వానికి సంబంధించిన లోపాలను ఎత్తి చూపడమే తాను చేసిన తప్ప? ఈ సమాజాన్ని మేల్కొల్పడమే తాను చేసిన తప్ప? లేకపోతే మరేంటి? ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసిన ఒక పోరాటంలో పూర్తి స్థాయిలో తన మీద దాడి జరిగింది. తను ఎవరో కాదు, న్యూస్ లైన్కు సంబంధించి తెలంగాణ పత్రికకు సంబంధించిన చైర్మన్ శంకర్కు సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ శంకర్, ఎట్లున్నావు? పర్లేదు, ఓకే, క్యూర్ అయినా. సో రేపు వెళ్తున్నాం మార్నింగ్ న్యూస్కి. ఏమైంది అసలు? యాక్చువల్గా నువ్వు చూస్తూ ఉండొచ్చు, అంటే డే 1 నుంచి నాది ఒకటే లైన్ ఉంటుంది, ఒకటే స్టాండ్లో ఉంటా, ఒకటే విధంగా ఉంటా. సో రాష్ట్రానికి జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్లో మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా రెగ్యులర్గా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ అప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో, డిసెంబర్ 9 తారీఖున మేము రాగానే రైతు బంధు ఇస్తామని, రుణమాఫీ ఇస్తామని, ఇట్లా ప్రతిదీ వారు ఏదైతే హామీ ఇచ్చారో, ఎన్నికల ప్రచారంలో ఏ మాటలు అయితే వాళ్ళు మాట్లాడుతూ ప్రజలని నమ్మించి ఓట్లు వేయించుకున్నారో అదే విషయాన్ని వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళ అధికారంలో కూర్చున్న తర్వాత అదే విషయాన్ని స్టెప్ బై స్టెప్ అడగడం జరిగింది. సో డిసెంబర్ 9 పోయింది, రుణమాఫీ కాలేదని రాసినాం. డిసెంబర్ 9 పోయింది, రైతు బంధు ఇంకా వాళ్ళేదని రాసినాం. రైతుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞాపనలు ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేసినాం. ఇలా చేస్తున్న క్రమంలోనే మొదటి నుంచి నా మీద ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి కూడా బెదిరింపు కాల్స్ కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే సర్వసాధారణం కదా ఇవన్నీ జరగడం. పెద్దగా సరే, కొన్ని తీసుకునే కాడికి తీసుకున్నాం, కొన్ని బయట పెట్టినాం, కొన్ని బయట పెట్టినాం, కొంత ఉన్నాయి అని ఇగ్నోర్ చేసినాం. అంటే మొదటి కాల్ ఏమొచ్చింది అసలు? ఏమన్నారు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు? ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను 2 డేస్కో ఏమో నేను నార్మల్ క్యాజువల్గా మాట్లాడుతున్న క్రమంలో, మీరు ప్రమాణ స్వీకారం చేసేది, ప్రజలు మీకు అల్టిమేట్ అధికారం ఇచ్చారు. సో కాబట్టి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ని మీరు నిలబెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. సో మీరు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పి మనం కొన్ని మాట్లాడే క్రమంలో ఒక పర్సన్ నాకు కాల్ చేసి, నువ్వు రేవంత్ రెడ్డి అంటావేంది, రేవంత్ రెడ్డి గారు అనాలి, గౌరవించాలి, ఇంకొంచెం దమ్కి ఆ మాత్రం ఎత్తుకొని పోతాం, లేపుకొని పోతాం. ఆ ఆడియో కూడా మన దాంట్లో పెట్టినాం. అప్పట్లో గవర్నమెంట్ వచ్చినాక కరెక్ట్ 3-4 రోజులకి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఆడియో కూడా మన దాంట్లో రిలీజ్ చేసినాం, ఇప్పటికి మన ఛానల్లో ఉంటుంది. సో ఇలాంటి బెదిరింపు కాల్స్ అని వచ్చేటివి. సరే, అంటే బేసిక్ ఎవరైనా వాళ్ళ నాయకుడు పైకెక్కిన తర్వాత ఉంటుంది అది అనుకున్నాం. ఇలా మనం వెళ్తున్న క్రమంలో వాళ్ళు ఫస్ట్ నుంచి మనకు థ్రెటన్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి నీలాంటి మిత్రులు చాలామంది చెప్తున్నారు, శంకర్ నువ్వు అనుకుంటున్నట్టు కేసీఆర్ లెక్క కేసులు పెట్టడం ఇట్లాంటివి, లేకపోతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది కేసులు అవి పెట్టి తప్ప పెద్దగా ఎక్కడ ఫిజికల్ అటాక్లు అట్లాంటివి జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి వీళ్ళ టీం అంతా డిఫరెంట్గా ఉంటుంది, కాంగ్రెస్ కల్చర్ వేరే ఉంటుంది. నువ్వు చాలా అంటే డేంజర్ జోన్లో ఉంటున్నావు. నువ్వు మాట్లాడే విధానంలో అంటే మనం స్ట్రైట్గా మాట్లాడినప్పుడు కొంత వాళ్ళకి నొచ్చుకునే విధంగా ఉంటాయి. అవన్నీ రేపటి నాడు నీకు ప్రాబ్లం కావచ్చు అని చెప్పేసి కూడా చాలామంది మిత్రులు నాకు వార్న్ చేశారు. సరే, ఏం చేసినా కేసులు పెడతారు కావచ్చు, ఎంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనం ఇలా వెళ్తున్న క్రమంలో అయితే రీసెంట్గా ఒక 10-15 డేస్ బ్యాక్ నువ్వు కూడా వార్త చదివినావు. భద్రాచలంలో ఒక 17 ఇసుక లారీలు దొరికినాయి. ఆ 17 ఇసుక లారీలల్లో రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్నటువంటి లారీలు కొన్ని ఉన్నాయి. అయితే ఆ ఇసుక లారీలు పోలీసులకు పట్టుబడ్డప్పుడు సీతక్క పిఏ ఫోన్ చేసి పోలీసు వాళ్ళను ఆ లారీలను వదిలిపెట్టమని వాళ్ళకు కొంత వార్నింగ్ ఇచ్చినట్టు, బెదిరించినట్టు వార్తలు వచ్చినాయి. మనం కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే మిగతా అన్ని ఛానళ్ళు మనం తీసుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి మన పేపర్లో నువ్వు వచ్చినాయి బాగా. అయితే అదేం మనం అబద్ధం కాదు రాసింది, అదేమన్నా అబద్ధమా? సో ఈ వాస్తవాలన్నీ చెప్పుకున్న క్రమంలో అయితే ఎన్టీవీలో కానీ, ఏబిఎన్లో కానీ, మిగతా ఛానల్లో కానీ సీతక్కకి ఏం ప్రమేయం లేదు, మొత్తం సుజితే నడిపించిన వ్యవహారం అంతా, సీతక్క పాపం ఏం తెలియదు అనే విధంగా స్టోరీస్ వచ్చినాయండి. అరే సీతక్క తెలియకుండా సీతక్క పిఏ చేస్తాడా? సాధ్యం కాదు, అవుతుందా? సో మేము ఇదే క్వశ్చన్ని మా పత్రిక వేదికగా మేము క్వశ్చన్ చేసినాం. అక్క మీరు దీని వెనకలేరా? పేద మంత్రి గారు దీని వెనకలేరా? ఎందుకు ఆమె స్పందించలేదు?
సీతక్క మీద ఎలాంటి ఆరోపణ వచ్చినా వెంటనే ప్రెస్ మీట్లు పెడతారు, వెంటనే మాట్లాడతారు, వెంటనే నాకు సంబంధం లేదని చెప్పేసి కొట్టి పడేస్తారు గతంలో చాలాసార్లు. మరి ఇప్పుడు ఎందుకు ఆమె మీద ఒక ఆరోపణ వస్తే ఇప్పటిదాకా కిమ్ము అనుకుంటూ ఉన్నారు, బెల్లం కొట్టిన రాయలేక ఎందుకు ఉన్నారు, దేనికి ఉన్నారు? ఇదే విషయాన్ని మనం బాగా ఎక్స్పోజ్ చేసినాం. మీకు సంబంధం ఉంది కాబట్టి మేడారం జాతరను అడ్డం పెట్టుకొని మీరు దాన్ని మాఫీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దట్టు మళ్ళీ మధ్యలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి లారీలలో 7 లారీలు తప్పిపోయినాయి. ఓకే, 7 లారీలు తప్పిపోయినాయి. ఎక్కడ పోయినాయి ఆ లారీలు? ఏ నెంబర్ల లారీలు పోయినాయి? ఆ లారీల ప్లేస్లో వేరే లారీలు ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ మేము మా పేపర్ వేదికగా, మా ఛానల్ వేదికగా మేము ప్రశ్నిస్తూ జరగడం జరిగింది. ఇవన్నీ అయిపోతున్నది. అప్పటికే కొంత మన క్లోజ్ సర్కిల్స్ నుంచి, అక్కడ నుంచి కూడా మనకు ఉంటుంది కదా, మన పిఆర్ మనకు ఉంటుంది. అట్లా బాగా సీరియస్గా ఉంది, బాగా సీరియస్గా పోయింది ఇదంతా ఇష్యూ. ఆమెకు ఒక ఏమంటారు, ఒక రీమార్క్ అయిపోయింది ఇది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని వస్తూనే ఉన్నాయి. మన పని మనం చేసినాం. నేనేమో నీవే అని చెప్పలేదు. సో మీరు లేకపోతే మీరు ఎందుకు స్పందించట్లేదు? ఓన్లీ పిఏని మాత్రమే బలిపశం చేసి మీరేం తప్పించుకుంటున్నారు? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని చెప్పేసి మన స్టైల్లో మనం దాని కోసం చేసుకుంటూ రావడం జరిగింది. ఇది అయిపోయింది. ఇది ఒక వైపు నడుస్తూనే ఉంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మీరు ఒక 15 days ముందుకు పోతే కొడంగల్లో అప్పాయిపల్లి అని ఒక ఊరు ఉంటుంది. కొడంగల్ నుంచి తాండూరు పోతుంటే మధ్యలో కొడంగల్, ఆ అప్పాయిపల్లి గ్రామస్తులకు కొంత 44 కుటుంబాలకు అసైన్ ల్యాండ్లు ఇచ్చారు. ఎప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో 1970-72 ప్రాంతంలో ఇచ్చారంట. ఓకే, ఆ అసైన్ ల్యాండ్లను ఇప్పుడు వీళ్ళు మెడికల్ కాలేజీలు ఏదో పార్క్ ఏదో కడతామనేటువంటి నెపంతో ఈ కడా కింద, అంటే దాని కింద అలా భూములు ఒక 70-80 ఎకరాలు తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు. సో ఆయన సొంత నియోజకవర్గం. సో వాళ్ళందరు మీడియా వాళ్ళకి అప్రోచ్ అయ్యారట స్థానికంగా. ఎవరు కూడా ఈ వార్తను తీసుకోవాలి, ఎవరు టేకప్ చేయలేదు. చేయకపోయేసరికి మనకు ఈయన ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు, మన లాంటి వాళ్ళు 2-3 ఉన్నారు కదా, పేపర్ కూడా ఉంది కదా అని చెప్పేసి మనకు అప్రోచ్ అయితే మనం దాన్ని ప్రధానంగా ఫస్ట్ పేజీలో వేసి ప్రజలకు చూపించినాం. వాళ్ళ వాయిస్ కూడా తీసుకున్నాం, నిజమేనా కాదా ఏంది కథ అని. తీసుకున్న క్రమంలో అప్పుడు వాళ్ళు ఉండి మీరు కూడా రండి సార్, ఒక మాట ఈడికి వచ్చిపోండి సార్ అని చెప్తే నేను ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఆడికెళ్ళి ఆ ప్రజల వాయిస్ తీసుకొని వాళ్ళ గోచని పాపం వాడి కోతే రంజిత్ ఒక పెద్ద ఆవిడైతే కాళ్ళ మీద పడ్డది వచ్చి. ఆమెకు ఉన్నది 2 ఎకరాలు అదే భూమి. ఆ 2 ఎకరాల బోర్లు వేస్తే బోర్లు పడకపోతే అప్పుల పాలయ్యి ఆ ఊర్లో ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకొచ్చుకొని ఇప్పుడు ఇదే 2 ఎకరాలలో ఆ ఒక మూలకు, రోడ్డు పక్కకు ఉన్నటువంటి మూలకు గుడిసేసుకొని ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ భూమి అంతా వాళ్ళు గుంజుకుంటే వీళ్ళకి ఇంకా అసలు ఇల్లు లేదు, పొల్లు లేదు, ఏది లేదన్నమాట. సో అట్లాంటి పరిస్థితులు చూసిన తర్వాత కొంచెం ఎవరికైనా ఏమనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోనీ వీళ్ళ భూములే ఉన్నాయా అంటే వీళ్ళ భూములు అనుకొని అసైన్ ల్యాండ్లు ఉన్నాయి, అసైన్ అంటున్నాం, సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఓకే, అంటే అక్కడ రెడ్ ల్యాండ్ దొరలు అంటారు. సో దొరలకు సంబంధించిన 100 ఎకరాల భూములు వాళ్ళ అనుకొని ఉన్నాయి, కానీ వాళ్ళ భూములు ముట్టుకోవట్లేదు. ఓకే, ఓన్లీ ఈ పేదల ఈ ఆడనోళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు, బుడుగ జంగాలోళ్ళు, సాలోళ్ళు, ఎన్ని ఎకరాలు మొత్తం తీసుకుంటారు? అది ఆడ 44 కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక 70 నుంచి 80 ఎకరాలు తీసుకుంటారు. 70 నుంచి 80 ఎకరాలు తీసుకుంటారు. సో ఈ విషయాన్ని వాళ్ళ వాయిస్ని మనం అన్న రికార్డ్ చేస్తాం, తీసుకొని పబ్లిసిటీ చేస్తాం. ఇటు సీతక్కకు సంబంధించి మనం ఒక వార్తను బ్రేక్ చేసినాం. ఇటు కొడంగల్లో సొంత నియోజకవర్గం సీఎం గారి దాని నుంచి చేసినాం. ఇక మరి మన కొండలరెడ్డి గారికి నచ్చలేదు ఆ విషయం, సీతక్క గారికి నచ్చలేదు ఆ విషయం. సో తెల్లారి రోజు మనం నెక్స్ట్ అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే సీతక్క ఇష్యూను లేవనెత్తినప్పుడు అంతకుముందు ఎట్లాగో మీకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి, తర్వాత అవి ఏమైనా డబల్ అయినాయా లేకపోతే నార్మల్గా అట్లనే ఉన్నాయి? క్యాజువల్గా వచ్చే ఫోన్లే, కొన్ని అన్నోన్ నెంబర్స్ మనకు ట్రూ కలర్లో పడితే కూడా ఇక కాంగ్రెస్ వాళ్ళు అవి ఉంటే నేను కొన్ని అవాయిడ్ చేసేస్తాను. ఆబ్వియస్లీ మనం తిడుతందుకో, మనం థ్రెటన్ చేసేందుకో కాల్ చేస్తారు. ఇప్పుడు నా పర్సనల్ నెంబర్ కూడా పబ్లిక్ అయిపోయింది. అవును. సో అందరి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ నెంబర్. ఇంకా నేను దాన్ని కూడా అన్ని నెంబర్లు పిక్ చేయట్లేదు. కొన్ని ఏదైనా మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే అన్నోన్ పర్సన్, నార్మల్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా అట్లా ఏమన్నా యూనిక్ పర్సన్ నుంచి వస్తే ఎత్తుతుంటే. కానీ ఈ సీతక్క అయిన తర్వాత నాకు డైరెక్ట్ ఫోన్లు చేసి ఏం బెదిరించారు అంటే, ఫోన్లు చేస్తే బెదిరాడు అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. సినిమా వాళ్ళు ప్లానింగ్ ప్రకారమే చేశారనేది నాకు అర్థమైంది. అయితే కొంతమంది మిత్రులు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే, అదే ములుగుకు సంబంధించినటువంటి వాళ్ళే. ములుగులో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. సో వాళ్ళే శంకర్ ములుగు జిల్లాలో, ములుగు నియోజకవర్గంలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలు, ఈ ఇసుకకు సంబంధించినవి. వాస్తవానికి ఆమె ఇసుకకే కాదు ఇంకా చాలా ఉంటాయి, కానీ అవి ఎవరు చెప్పలేరు. కానీ అది చాలా డేంజర్ ఉంటుంది వాళ్ళది, అంతా వేరే తిరిగి ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్పారు. వేరే తిరిగి అంటే ఏం చేస్తారు ఈ కాలంలో కూడా, ఈ జనరేషన్లో కూడా ఎంత పాశవికంగా దాడులు చేస్తారని చెప్పేసి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పి. ఇప్పుడు నీ మీద ఒక కేసు అయింది,
నీ మీద దాడి చేస్తే అది దుర్మార్గం ఇంకొక తిరిగి అయిపోతుండే. కేసు అయింది కాబట్టి నువ్వు లీగల్గా ఎదుర్కొంటున్నావు, ఏమన్నా లీగల్గా ఎదుర్కొంటున్నావు, లేకపోతే పెద్ద మనుషులను పెట్టి మాట్లాడుతున్నావు, ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నావు. కానీ మన మీద కేసులు పెడుతుంది మనకి ఏం దొరకలేదు. ఇప్పుడు ఈ అన్ని జరుగుతున్న క్రమంలోనే మా ఊర్లోకి పోయి ఎంక్వైరీ చేసిరంట, మనకి ఏమైనా కేసులు ఉన్నాయా, భూముల పంచాయతీలు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా. ఇది ఎప్పుడు జరిగింది? ఇది కూడా ఇంకా అదే ఆ నెల రోజుల నుంచి ఇంకా ఒక మన దాడికి ఒక 10-15 రోజుల ముందు, 20 రోజుల ముందు నుంచి నడుస్తుంది వ్యవహారం. సో ఇవాళ కేసులు ఉన్నాయా అని చెప్పేసి ఆడిపోయారు. నా కాలేజ్ ఫ్రెండ్స్, నా కాలేజీలో ఉన్నటువంటి కొంతమందిని క్రాస్ చెక్ చేసినట్టు, వెనకేమైనా అఫైర్స్ ఉన్నాయా, ఇంకేమైనా కథ ఉందా, ఇట్లా ఉందా, అట్లా ఉందా. సో ఇట్లాంటివన్నీ ప్రయత్నాలు చేసి ఎక్కడ ఏం దొరకలే, వాళ్ళకి ఏం దొరకదు కూడా. సో నేను ఆఫీస్ దగ్గర ప్లాన్ చేసి ఈ విధమైనటువంటి అటాక్ చేశాను. అంటే ఈరోజు ప్రమాదం జరుగుతుందని నీకు ముందస్తు సమాచారం ఉందా? నేనేమంటున్నా అంటే సమాచారం అయితే లేదు, ఖచ్చితంగా ఇది రెగ్యులర్గా నువ్వు డ్యూటీ చేసుకొని వెళ్ళి. ఆ రోజు ఏం జరిగిందంటే గురువారం, ఆ రోజు నువ్వు చూసే ఉంటావు. ఆ రోజు మన నాగార్జున సాగర్ నీళ్ళ విషయంలో, తాగునీటి విషయంలో సీఎం గారు రివ్యూ చేశారు. అవును, రివ్యూ చేస్తే ఆ రోజు ఆ రివ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనపడ్డది. ఆయన వాళ్ళు వచ్చిన సీఎంఓలు కూడా పెడతారు కదా, ట్వీట్ పెడతారు వాళ్ళ అఫీషియల్, మన ఫేస్బుక్ లో, మన ట్విట్టర్ లో కూడా పంపిస్తాం, మన వాట్సాప్ లో కూడా పంపిస్తూ ఉంటారు కదా వాళ్ళ గ్రూప్లలో. పంపించిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అవసరమైతే కేఆర్ఎంబీకి లేఖ రాయండి నాగార్జున సాగర్ నుంచి తాగునీళ్ళు తెచ్చుకోవడానికి అని చెప్పేసి అందులో ఉంది. అసలు అవసరమైతే కేఆర్ఎంబీకి ఎందుకు లేఖ రాయాలి? ప్రాజెక్టులే కేఆర్ఎంబీకి అప్పయ్యప్పలే కదా, మనం అప్పయ్యప్పలేదనే కదా మీరు తీర్మానం చేసి అసెంబ్లీలో, అప్పయ్యప్పలేదనే కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే క్రమంలోనే కదా కేసీఆర్ మీద కొంత రండ అనేటువంటి పదం కూడా వాడి, ఇవన్నీ జరిగింది అదే కదా, దాంట్లో భాగమే కదా. మరి ఇవన్నీ చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇంత షో చేసి మళ్ళీ లేఖ రాయమంటారు ఏంది? కేఆర్ఎంబీకి అప్పచెప్పిరా ప్రాజెక్టులు అని అనేటువంటి కోణంలో నేను ఆ వార్త రాసుకుంటా. ఇది 9-9:30 ప్రాంతంలో వస్తే ఆ టైంలో ఇక నేను వార్త రాసుకుంటా పూర్తిగా కంప్లీట్ చేసేసరికి 10:30-11 అట్లా అయిపోయింది. వార్త రాయాలంటే మనకు 2 గంటలు. సో అట్లా 9:30, 10:30, 10:40 వరకు అయిపోతే ఇంకా నేను అప్పుడే ఇంక అన్ని బంద్ చేసుకుని కొంచెం వాష్రూమ్కి వెళ్ళి కిందికి వచ్చి కార్ తీసినాం. అంటే ఆ తెల్లారినాక కూడా మేము మేడారం పోవాలనేది ప్లానింగ్ మా శుక్రవారం రోజు. ఫ్యామిలీ కదా, ఆఫీస్ నుంచే కెమెరాలు వేసుకొని ఎయిర్పోర్ట్ చక్కగా లేవని కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి సరే మేడారం కూడా పోదాము అని చెప్పేసి మేము మేడారం పోదామని ఆ కెమెరాలన్నీ మన వాళ్ళు ప్యాక్ చేసుకుని వస్తారు. ముందు సందులో ఉంటుంది నా కారు, ఆ సందులో కొలు తిప్పుకొని వచ్చి నేను ఆఫీస్ ముంగలు పెట్టి ఆడ పెడితే మన వాళ్ళు వచ్చి కెమెరాలు వేసుకొని కొంచెం మూవ్, జస్ట్ ఈ నుంచి ఒక 10 మీటర్లు కూడా మూవ్ కాక ముందుకెళ్ళి ఒక పర్సన్ వస్తాడు. పర్సన్ వచ్చి కార్ ఆపినట్టు చేస్తాడు. కార్ ఆపినట్టు అంటే ముందుకు అంటే నడుచుకుంటానా లేకపోతే బైక్, ఇట్లా కార్ ఆపేస్తారు. కార్ ఆపేసిన తర్వాత వెనకంగా ఇద్దరు స్కూటీ మీద 2 అమ్మాయిలు వచ్చి డాష్ ఇస్తారు. ఏదైనా మన బైక్, మన కారు ఇప్పుడు ఇది రోడ్డు ఉంటే లాస్ట్ ఎడ్జ్లో పోతుంది మా కారు, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి పోతుంది. వాళ్ళు ఓవర్టేక్ చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తారు? రైట్ సైడ్ నుంచి చేయాలి. కానీ అమ్మాయి వాళ్ళు పోయి వెనకంగా లెఫ్ట్ సైడ్లో ఆ ఎడ్జ్కి పోయి డాష్ ఇస్తారు. డాష్ ఇచ్చి కింద పడతారు. సరే కింద పడగానే సౌండ్ వస్తుంది, మనకు సౌండ్ రాగానే నేను ముందుకెళ్ళి దిగేసి చూస్తాలకి అమ్మాయి పడడం లేవడంతోనే కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ, కళ్ళు మనం ఏమంటాం మింగినయా అంటాం కదా, అంటే కొంచెం పచ్చి లాంగ్వేజ్ లోనే మాట్లాడుతుంది. అప్పుడు మింగినయా అది అని చెప్పేసి ఆరే కొట్టుకుంటూ మాట్లాడుతుంది. ఇప్పుడు వెనకాలకి వచ్చింది నువ్వు, బుద్ధింది మీరు, మేమేం చేయలేదు అసలు. నువ్వు సడన్ బ్రేక్ చేసినవరా ఆరే కొట్టేది అంటే స్టార్టింగ్ పడగానే అసలు అంత వాళ్ళు అంటే ఒక రెచ్చగొట్టేటువంటి ధోరణి అలా కనపడింది. ఓకే, అరే నేను చిన్న పిల్లలు కూడా పెద్దగా లేరు అని చెప్పి, పెద్దగా అంటే ఒక మరీ ఎంగేజ్ కాదు, టీనేజ్ అమ్మాయిలు అనమాట. నాకు తెలిసి ఒక 19-20 సంవత్సరాల లోపు, అంతే ఇంటర్ సెకండ్ ఇయర్ అట్లా, ఫస్ట్ ఇయర్ డిగ్రీ అట్లాంటి వాళ్ళే, ఆ ఏజ్ చిన్నపిల్లలే. అలా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ స్కూటీ నేర్చుకునేటందుకు గిడ ఏమన్నా అటు ఇటు తెలియదేమని చెప్పేసి నేను కొంచెం కూల్గానే మాట్లాడుతున్నా. సరే అమ్మా, ఇప్పుడు నువ్వే వచ్చినా గుద్దినావు, అదే నీకేమైనా డ్యామేజ్ అయిందంటే చెప్పి చూపిస్తా, పక్కనే హాస్పిటల్ని చూపిస్తా, లేదు ఇట్లనే ఆర్గ్యుమెంట్ చేస్తా అంటే నా ఆఫీస్ పక్కనే ఉంది, మీకు కనపడేది నా ఆఫీసే, అలా అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళని పిలిపిద్దాం, సీసీ కెమెరాలను వాళ్ళ సమక్షంలో చూపిద్దాం, తప్పు నాదంటే దేనికైనా రండి, మీరు మటుకు తప్పు మీదే అని చెప్పేసి నేను చెప్పిన. ఆడినటువంటి వాళ్ళు కూడా కొంతమంది చెప్తారు, నువ్వు వీళ్ళు చూడలేదు పోలీసు వాళ్ళు, నేనే ఫోన్ చేస్తాను మా వాళ్ళకి అని చెప్పేసి ఆ పిల్లట్లు తీసింది, ఫోన్ కొట్టింది. ఆ ఫోన్ ఎత్తిర్రా, వాళ్ళు మాట్లాడారు, 1 నిమిషం సేపట్లో ఒక గ్యాంగ్ రాగా వచ్చింది. ఎంతమంది వచ్చారు? 10-15 మంది ఇట్లా దిగిపోయారు. అట్లంతా 1 నిమిషం సేపట్లో ఎవడైనా వస్తాడు కదా సేపట్లో, అసలు అసాధ్యం. ఇప్పుడు నువ్వు నా ఇంటికి రావాలంటే నీకు ఎంతసేపు పట్టింది? ఎంతసేపు పట్టింది? గంట పట్టింది. సరే నువ్వు ఈ రోడ్డు మీదే ఉన్నావు అనుకుందాం, ఆ రోడ్డు నుంచి కావాలంటే ఎంత పడుతుంది? మినిమం 15 నిమిషాలు. 11 గంటల 10 నిమిషాలకు వాళ్ళ అన్నలకు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అన్నల ఫ్రెండ్స్కి అందరికి కానీ, అందరు రోడ్ల మీద బైకులు పెట్టుకొని ఎప్పుడు ఫోన్ వస్తుందా, మా చెల్లెలు ఫోన్ చేస్తుందా అని అనుకుంటారా? ఉండరు, ఏనో దగ్గర ఉంటారు కదా. అప్పటికప్పుడు ఫోన్ చేయగానే 1 minute లో ఒకటేసారి 15 మంది బైకుల మీద రావడము, ఆపడము,
అదే పక్కనే ఎవరంతా వచ్చినట్టు చేయడం ఎంత కథ. వస్తున్నా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, వాడు వస్తున్నాడు కొడుతూనే వాడు ఫస్ట్ ఒక దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టాలని ఎవడైతే మన కారు ముందుకెళ్ళి చాపిండో వాడే ఫస్ట్ ముక్కు మీద గుద్దింది. వాడు గుద్దినందుకు ఏదన్నా రాడుతో కొట్టిండా చేతి కడెమున్నది, మరి వెనక చేయి వెనక పెట్టుకున్నాడు, దాని రాయి ఉన్నదా ఏమో తెలియదు. నాకు ఫస్ట్ దెబ్బ కొట్టినప్పుడు ఇక నేను మొత్తం డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నా. వాడు ఈడంగా గుద్ది కింద పడేసి కొట్టిన సీసీ కెమెరాలు అవన్నీ ఘోరంగా ఏడంగా దొరుకుతాడంగా తన్నారు కొట్టారు, ఇట్లా చేసి అట్లా చేసి నేను తప్పించుకునే ప్రయత్నం చేసిన. నాకు ఎప్పుడైతే ఫస్ట్ దెబ్బ పడ్డప్పుడు నాకు అర్థమైంది ఎంత ప్లానింగ్ స్కెచ్ అని చెప్పేసి. ఇక నేను అక్కడ నుంచి తప్పించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసిన. మన నరసింహ నా దగ్గర పనిచేసి ఇద్దరు పిల్లలు నాయమటే ఉన్నారు. సో వాళ్ళ మీద పడితే వాళ్ళని కొట్టిరు, ఎట్లా ఇష్టం వచ్చినట్టు తన్నీరు కొట్టిరు. ఇంకో శివ వీడియో తీస్తున్నాడు మమ్మల్ని కొడుతుంటే ఆ వీడియో తీస్తున్న పిల్లగాన్ని కొట్టిరు. ఇట్లా అందరినీ మా ముగ్గురిని కొట్టిరు. నేను తప్పించుకొని పారిపోయినప్పుడు ఆ వీడియో మన వాళ్ళు ఏం చేసి ఎన్ని నిమిషాలు దాడి జరిగింది? ఇప్పుడు దాడి దాదాపు జరిగింది ఒక 2 minutes వరకు కొట్టిరు బానే. అంటే మనం చాలాసేపు ఉండలేదు, నాకు అర్థమైపోయింది కదా. 15 మంది అంటే అక్కడ చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా కాపాడే ప్రయత్నం చేసేదా? ఎవరు అంతా చూస్తా ఉన్నారు అంతే మొత్తం. ఆఖరికి ఒక ఆమె లేడీ వచ్చి చెప్పింది, అందరు చూస్తున్నారు కానీ కళ్ళ పిప్పి ఓలు పోతలేదు అని చెప్పేసి ఆమె వచ్చి పోలీసులు కూడా సాక్ష్యం చెప్తా అన్నది. మనకు వీడియో ఇచ్చింది. అసలు తప్పు లేదు మొత్తం ఆ అమ్మాయిలదే, వాళ్ళే వెనకంగా వచ్చి వాళ్ళే ఓవర్గా చేసి ఓవర్గా మాట్లాడని చెప్పింది. అయితే నేను పారిపోతున్న క్రమంలో నేను ఇక అర్థమైపోయింది నాకు. అప్పటికే ముక్కు మీద గుద్దంగా రక్తం అంతా గారిపోతుంది, ఇట్లా షర్ట్ అంతా రక్తం అయిపోయింది. నా కన్ను మీద రెండు కళ్ళ మీద గుద్దేసరికి కాసేపు కళ్ళు కనపడలేదు. ఇక అట్లనే కన్ను మూసుకుంటూ తెచ్చుకుంటే నేను ఉరికి పారిపోయి వెనకంగా మా వెనకాల ఆఫీస్ ఓనర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఇంట్లోకి పోయి గేట్లోకి వేసుకొని అది పెట్టుకొని ఇంకా నీళ్ళు తీసి ఇట్లా నోట్లో వాడుకుంటూ మాట్లాడి చూసిన కన్ను కనపడతలేవని అది వాళ్ళ ఇంటికాన్ని అది మాట్లాడేసి నేను కొంచెం అయినాక పోలీసు వాళ్ళు వచ్చారంట. అప్పుడు మళ్ళీ ఈ క్రమంలో స్టార్టింగ్లో అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నేను కూడా ఫోన్ చేసినాను. LBI CAకి ఫోన్ చేస్తే ఎత్తలే, LBI 100కి ఫోన్ చేస్తే కనెక్ట్ అవుతలేదు. మరి ఏం జరిగిందా ఎట్లా పెట్టుకున్నా తెలియదు. సో ఇట్లా ఇదంతా జరిగిపోయినాక వచ్చినాక దెబ్బలు తాకినాయి, నాకు హాస్పిటల్ తీసుకుపోయి అయిపోయింది. అయితే నేను పారిపోయిన వీడియో ఉంది కదా, నేను పారిపోతున్నటువంటి వీడియోలో 2 అమ్మాయిలు వెనకంగా వచ్చారు. ఆ వీడియో క్లిప్ని కట్ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో మొత్తం 2 అమ్మాయిలు అది చేసారు. అమ్మాయిలని ఇబ్బంది పెడితే, అవును ఆఫీస్లోకి ఉద్యోగాల కోసం వస్తే నువ్వు ఇబ్బంది పెట్టాను అనేది ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ మీడియా మొత్తం ప్రచారం చేసింది. చేస్తే అలాగే మొత్తం తిక్క అవుతుంది. నైట్ మన పిల్లలు కూడా పిఎస్కి పోతే మన వాళ్ళ కేసు తీసుకోవట్లేదు. మన దెబ్బలు కొట్టిరు, మన సాగు బతుకులో మధ్య కొట్టిరు, కానీ మన వాళ్ళ కేసు తీసుకోవట్లేదు. ఎంతసేపు ఉన్న ఎవరైతే కొట్టిరో దాడి చేసారో 2 అమ్మాయిలది ఆడుకో మా మీద దాడి చేస్తాను వచ్చినటువంటి 2 మాత్రమే తీసుకొని వాళ్ళదే రోజు ఒకరొక సినిమాని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అట్లా చేస్తూ ఉంటే ఇక మన వాళ్ళకి అర్థమైంది, ఇక సినిమా అంతా మనం తీసుకునే మన కంప్లైంట్ తీసుకునేటట్లేదు ఇక పరిస్థితి. వాళ్ళే కొత్తగా ఏదో సినిమా వెళ్తున్నారు అని చెప్పేసి అర్థమైంది నైట్. ఇక మనం రాసాల్సిన కంప్లైంట్ రాసినాం, ఆడ పెట్టేసి మనం వచ్చేసినాం. మన పిల్లలు వచ్చిన తర్వాత తెల్లారి వరకు ఈ వీడియోలన్నీ వరకు సర్క్యులేట్ అవుతుంటే ఇంకా మన ఆఫీస్లో ఎవరైతే మన పిల్లలు ఉన్నారో వాళ్ళంతా అన్ని CC కెమెరా ఫుటేజ్లు అన్నీ తీసారు. ఆ రోజు ఉదయం సాయంత్రం 8 గంటల నుంచి CC కెమెరాలు తీస్తే మన మీద దాడి చేసిన ప్రతి ఒక్కడు మన CC కెమెరాల పరిధిలోనే ఉన్నారు. అక్కడక్కడనే రక్కీ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు అని చూస్తా మన కార్ దగ్గరికి వచ్చిపోతా ఉన్నారు. సో అట్లా ఆ అమ్మాయిలు కూడా మన కార్లో కెమెరాలు పెట్టి మూవ్ అయినాక వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నారు మూలకు. ఇది మూవ్ కాగానే వాళ్ళు వెనకంగా రావాలి, డాష్ చేయాలి. అంతా ప్లానింగ్ అనమాట. సో ఇట్లా ప్లానింగ్ ప్రకారం అంతా చేసుకుంటూ వచ్చి డ్రామా చేసి అదొక సినిమా క్రియేట్ చేసి అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మనం ఇట్లా చేస్తే మన పేపర్లో నా పేపర్లోనే తెలంగాణ పేపర్లో వచ్చిన దాన్ని అదే పేపర్ క్లిప్ని ఫేక్ మార్పు చేసి జర్నలిజం ముసుగులో అమ్మాయిలను వేధిస్తున్న కాంగ్రెస్కి ఇట్లాంటిగా పెట్టి మొత్తం వైరల్ చేశారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే ఒకప్పుడు బీజేపీ ఫేక్ చేస్తుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దానికి మించి ఎక్కువ దుర్మార్గంగా ఫేక్ చేస్తారు, అది కూడా అధికారంలోకి వచ్చినాక. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒక జర్నలిస్ట్గా చాలా సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నాం, సాటిలైట్ ఛానళ్ళలో కానీ బయట కానీ అంతటా పనిచేసాం. ఈ జర్నలిస్ట్ల దాడి అనేది ఎప్పుడు జరగలేదు ఇంత దుర్మార్గంగా. అవును, నాకు తెలిసి సరే నువ్వు కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్ని క్వశ్చన్ చేసినావు, ఆ గవర్నమెంట్ క్వశ్చన్ చేసినావు, నీ మీద కేసులే కావచ్చు అడపదడప. అవును, కానీ ఎప్పుడైతే ఫిజికల్ అటాక్ లేదు, అసలు జరగలేదు. ఫిజికల్ అటాక్ అసలు ఆలోచనే లేదు, లేదు కదా. లేదు, మనం ఇంకొంచెం అగ్రెసివ్ గానే క్వశ్చన్ చేసినాం, ఇంకా భయంకరంగా చేసినాం, దాన్ని అగ్రి అవుతా. కానీ మరి ఎందుకు వీళ్ళు ఈ క్వశ్చన్ ని అదైపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టే నీకంటే 10 ఎక్కువ రెట్లు మాట్లాడి కదా రేవంత్ రెడ్డి అధికారంలో. అవునవును, వాస్తవం అదే, అంతే కదా. అవును, మరి ఎందుకు ఆయనకి మనలాంటి క్వశ్చన్లు నీలాంటి నాలాంటి అడుగుతుంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాడు? ఇప్పుడు నువ్వు కూడా ఇదే గవర్నమెంట్, నువ్వు ఏమన్నావు, నేను అప్పుడు గవర్నమెంట్ ప్రశ్నించినా ఇప్పుడు కూడా గవర్నమెంట్. ఇప్పుడు నీ ప్రశ్న కూడా ఎందుకు తీసుకుంటలేరు వాళ్ళు?
ఇప్పుడు నువ్వు ప్రశ్నించగానే నీ మీద ఎందుకు అడ్డమైన కేసులను వచ్చి పడతా ఉన్నాయి, దేనికి వచ్చి పడతా ఉన్నాయి? ప్రభుత్వం ఇబ్బంది పాలైతే ప్రజలు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు, వాస్తవాలు కదా. వాస్తవాలు కదా. సో కాబట్టి ఇట్లా అంటే ఎవరైతే ఏదైతే ఎన్ని రోజులు ప్రశ్నని మేము ప్రశ్నిస్తాం, ప్రశ్నించే గొంచుకులం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము అది చేస్తాం అన్నటువంటి ఇలా అధికారంలో కూర్చున్న వాళ్ళు వాళ్ళకే ఈ ప్రశ్నించే గొంతుకలు నచ్చట్లేదు. ఈ వివరం కూడా ఇప్పుడు అందరూ మల్లిగారు లెక్క రోజు జోక్తా ఉండాలి, ఆ రఘు లెక్క రోజు జోక్తా ఉండాలి. వీళ్ళకి ఆహాలు ఊహలు అద్భుతాలు మీరు చేసేటివి, ఇది ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం, ఎండిపోతున్న శైలం చూపించద్దు, ఎండిపోతున్నటువంటి పొలాలను చూపించద్దు, బిందెలు పట్టుకున్న జనాల రోడ్ల మీద అవి చూపించద్దు, ఆ మేడిగడ్డ మీద కుట్రలు చేస్తుంటే అవి చూపించద్దు, ఇలా కృష్ణా ప్రాజెక్టులు పోతున్నాయని చూపించద్దు, ఏవి చూపించద్దు. మనం ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి తోపు, రేవంత్ రెడ్డి తురుము, కాంగ్రెస్ పాలన అద్భుతం, ప్రజాపాలన అంటే ఏందో దానికి అర్థం పర్థం లేకుండా చేసారు. సో ఈ విధంగా చేస్తే నడుస్తుంది, లేకపోతే దాడులు చేస్తారు అన్నమాట. కేవలం డిజిటల్ మీడియా మీద మాత్రమే ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఒక ఆరోపణ కూడా ఉంది, ప్రతి ఛానల్ ఇంకో కొన్ని పార్టీలు ఉండడం కానీ. నీ మీద వచ్చే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే గతంలో కానీ ఇప్పుడు కానీ పచ్చి తెలంగాణవాదిగా ప్రశ్నిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి నడిపిస్తుందనేది ఒక ఆరోపణ. దాంతోపాటు ఇప్పుడు జరిగిన దాడి తనకు సంబంధించి ఈ సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగా జరిగింది. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తావు, విభేదిస్తావు? 100%. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు కూడా క్వశ్చన్ చేస్తున్నావు రంజిత్, నీ ఛానల్లో కూడా క్వశ్చన్ చేస్తావు. అవును. నీ వెనక బీఆర్ఎస్ ఉన్నారా? లేరు. ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. నీ దగ్గర లేరు అనేది ఎంత సత్యమో అంతకంటే ఎక్కువ నేను కూడా, నువ్వు ఇప్పుడు ఎంత స్ట్రగుల్ పడుతూ ఉన్నావు నీ సాలరీస్ కోసము, నీ దానికోసము, ఆ స్ట్రగుల్స్ అవన్నీ కూడా నేను పడుతూనే ఉంటాను. అది వాస్తవం, మోసటోనికే తెలుస్తుంది ఆ బాధ ఎంత అనేది. సో ఇవాళ సోషల్ మీడియాలో ఎవడో నువ్వు నీ వెనక బీఆర్ఎస్ వాడు ఉన్నాడు రా, లేకపోతే ఎవడో నీకు పైసలు ఇస్తున్నా అని చెప్పేంత మాత్రం. అయితే దీంట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే గతంలో కూడా అదే కాంగ్రెస్ పార్టీ నేను ప్రశ్నించాను, అప్పుడు ఆరోపణలు రావచ్చు, కానీ ప్రభుత్వాలు మారినా కూడా ఎందుకు వాళ్ళు ప్రశ్నించే అంటే జర్నలిస్టుల మీద దాడిని పెట్టుకుంటే సమాజం కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అసలు? అంటే ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఏదైతే ప్రశ్నించి ఏదైతే అధికారంలోకి వచ్చారో ఇప్పుడు ఆ ప్రశ్న పవర్ ఏందో వాళ్ళకి తెలుసు. ఎవరికి? అధికారంలో కూర్చొని. అంటే ప్రశ్న పవర్ ఏందో తెలుసు, ఆ ప్రశ్నకు ప్రజల మద్దతు ఏందో కూడా తెలుసు. సో కాబట్టి ఈ ప్రశ్న అనేది ప్రశ్నించేటోడే ఉండకూడదు అనేది వీళ్ళ కాన్సెప్ట్. అట్లుంటే రాజ్యాలు శంకర్ అంటోడు కొడంగల్ దాకా పోయిండు, కొడంగల్కి పోకూడదు. కొడంగల్లో సీఎం గారి నియోజకవర్గంలో ఏమున్నా కానీ అక్కడక్కడ లోకల్గా అన్న తిరుపతి రెడ్డి సెట్ చేస్తాడు అంతే. మనం ఆ దాకా పోకూడదు. అక్క సీతక్క ఇంకో పిల్లర్ కదా, అక్క సీతక్క ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎంత ఇసుక దందా చేసినా, ఎంత మట్టి బుక్కినా కానీ మనం చెప్పకూడదు. అసలు ఆరోపణలు వస్తున్నాయని కూడా ప్రశ్నించకూడదు, రాయకూడదు. అట్లా రాస్తే ప్రజలకు మన 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 ప్రజల సపోర్ట్ మనకు వస్తుంది. ఈ వాదం బలపడుతుంది. సో కాబట్టి ఇది ఆదిలోనే తుంచేయాలి. ఆదిలోనే శంకర్ అంటోడి మీద దాడి చేస్తే ఒక రంజిత్ భయపడతాడు, శంకర్ అంటోడి మీద దాడి చేస్తే ఇంకొక ప్రవీణ్ లాంటోడు భయపడతాడు, శంకర్ అంటోడి మీద దాడి చేస్తే ఇంకొక ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ భయపడతారు. నాకెందుకులే అని చెప్పేసి మా ఫ్యామిలీ స్టార్టింగ్లో భయపడలే, ఎందుకు మనకు అవసరమా ఇది, ఏమొస్తుంది నీకు నాకు ఏమొస్తుంది, మన ఫ్యామిలీ మన కుటుంబం అని చెప్పేసి. ఇట్లా మనం భయపడకపోయినా మన కుటుంబాలు భయపడతాయి, ఒక స్టెప్ వెనక్కిస్తారు, జర మాట్లాడడం తగ్గిస్తారు అని చెప్పి అది ఒక ప్రయత్నం అనమాట. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఎంత జరుగుతున్నటువంటి ఇంత జరిగింది కదా, ఏమనిపిస్తుంది జర్నలిజం కానీ? మంచి మజా వస్తుంది ఇప్పుడే. మజా వస్తుందా? ఏమవుతుంది రంజిత్, మహా అయితే ఈ దాడి ఇంకొంచెం గట్టిగా అయితే ప్రాణం చంపేస్తారు, అంతకంటే ఎక్కువ చేస్తారు. మరి ఎట్లుండబోతుంది ఫ్యూచర్ కు సంబంధించి? ఇంకా ఎక్కువ ఉంటుందా? ఎక్కడైతే ఆపినామో అక్కడనే స్టార్ట్ చేస్తాం మళ్ళీ అదే రోడ్డు మీద. రోడ్డు మీద ఎక్కడిది? కొడంగల్ వచ్చినందుకు ట్రీట్మెంట్ ఇచ్చారు కదా మాకు, అదే కొడంగల్ నుంచి నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఈ తెలంగాణ గడ్డ ఇది అర్థమవుతలేదు ఆయనకి. ఆయన ఎందుకంటే జై తెలంగాణ అన్నోడు కాదు, పిడికిలు బిగించినోడు కాదు, ఉద్యమంలో కొట్లాడినోడు కాదు, ఒక కేసు ఉంది కదా ఉద్యమంలో. నువ్వు ఏదో ఆయన నోట్ల కట్టాలు తీసుకపోయి దొరికిన కేసులు ఉన్నాయి ఆయన మీద, కానీ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కేసులు ఆయన మీద ఏం లేవు. భయము బెరుకు ఏమీ లేదు. అవన్నీ ఎందుకు, దేనికి భయపడాలి అని చెప్పు. అంటే మీకంటూ ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ ఉన్నది, ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ఎంతో మంది అది చేసారు ఉద్యమ సమయంలో. అప్పుడు ప్రభుత్వం మనదా కాదు, పాలకులు మన వల్ల కాదు, వ్యవస్థ మనదా. బట్ మన తెలంగాణ బిడ్డలు ఎందుకు కొట్లాడారు? ఇట్లా కుటుంబాల కోసము, ఇట్లా మన ఫ్యామిలీ ఉంది కదా అని చెప్పేసి వెనకడికి ఎందుకు వెళ్ళి. ఇవాళ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది, సపరేట్ తెలంగాణ మాత్రం అయ్యింది. కాంగ్రెస్ అనేది ఎప్పుడు ప్రాంతాన్ని డెవలప్ కానివ్వదు. తెలంగాణ డెవలప్ అవుతుంది అనుకోవడం కాంగ్రెస్ హయాంలో కల్లాది. ఎందుకంటే మనం 3 నెలల్లో చూస్తున్నాము. ఇప్పుడు ఈ 3 నెలల్లో ఇప్పుడు మనం 9.5 సంవత్సరాలు చూసుకుని వస్తున్నాము. ఎన్నడైనా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయా? రాలే. ఎందుకు ఇప్పుడు ట్యాంకర్లు పోతున్నాయి పొలాల కాడికి? ఎందుకు పొలాల కాడికి ట్యాంకర్లు పోయి ఈ నీళ్ళ ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కరెంటు సమస్యలు ఎందుకు వస్తున్నాయి?
ఎందుకు అంటే కాంగ్రెస్ వాళ్ళకి దోసుకోవడం దాచుకోవడం మీదనే ఉంటుంది. ఇప్పుడు ఈడ గట్టిగా మాట్లాడితే పైన కుర్చీ వీకేస్తారేమో అన్నటువంటి భయం ఉంటుంది. మొదటి దెబ్బ తాకినప్పుడు అంటే నేను దెబ్బలు తాకి వాళ్ళు కొడుతున్నప్పుడు అయ్యో ఇక నా ప్రాణం పోతుంది లేకపోతే ఇంకే ఒక స్టేజ్లో అనిపించింది, అంటే ఆ స్టేజ్లో కొంత ఫ్యామిలీ పిల్లలు గుర్తొచ్చారు. ఓకే అంటే ఇఫెక్ట్ నేను ఏమన్నా అయిపోయి ఉంటే ఇప్పుడు ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకేం సెక్యూర్ చేయలే నేను, వాళ్ళకేమీ ఒక ఆధారం ఏం చూపించలే. మహా అయితే నాకు తెలిసి ఒకవేళ ఇన్ కేసు ఏమైనా అయితే నా మీద భూమి ఉంది కాబట్టి 5 లక్షల రూపాయల ఆ రైతు బీమా ఏదో ఉంది కదా, అది వస్తుంది. అంతకు మించి మనం ఏమి చేయలే. అసలు మా మిస్సెస్ కూడా పెద్దగా ఏం తెలియదు ప్రపంచం కూడా. ఆమె ఎంతసేపు నా ఇంట్లో ఉండి పిల్లలు ఫ్యామిలీ ఇంత మాత్రమే తెలుసు. పెద్దగా ఆమెకు కూడా బయట సమాజం బయటికి వెళ్ళి చూసుకోవాలి, మనము నిలదొక్కోవాలన్నటువంటిది కూడా ఏం తెలియదు. సో కాబట్టి అప్పుడు కొంత అనిపించింది, బాధ అనిపించింది. అరే మనము ఇంకొంచెము సెక్యూర్గా ఉండాలి, ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తర్వాత కూడా నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంది, ఇప్పుడంటే నా ఫ్యామిలీ కొంత వాళ్ళు భయపడుతున్నా ఇక నా జోలికి రావాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి ఇప్పటికైనా. ఎందుకంటే ఎన్నో గొంతుకలు ఒక గొంతును మూసేస్తే పుట్టుకొస్తాయి. అవును, అది వాస్తవం. సో ఆ విషయాన్ని మర్చిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి అనేటైనా ఆ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ కాకపోతే ఇవాళ గదే కొడంగల్ లేడు. రైట్. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు గాయమైనప్పుడు ఫ్యామిలీ గుర్తొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దుగాల పిలిచి ఇదే రేవంత్ రెడ్డి ఎందుకే శంకర్ ఈ పంచాయతీ అంత ఎందుకు ఉండు, సపరేట్గా ప్రభుత్వానికి సహకారం చేయి, సపోర్ట్ చేయంటే ఏం చేస్తా అంటే ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే 200% జైళ్ల పాలైన వాళ్ళని చూసినాం, తెలంగాణలో అరెస్ట్ అయిన వాళ్ళని చూసినాం, గాయాలు అయిన వాళ్ళని చూసినాం, ప్రభుత్వాలు పార్టీలు మారిన వాళ్ళు. ఏదైనా రేవంత్ రెడ్డికి నాకు ఇదేం కొత్త కాదు. ఇది ఆయన ఇప్పుడు సీఎం అయినాకనే నా మీద అటాక్ చేసినాను కాదు. ఒకసారి చిన్న ట్వీట్ వేస్తే నాకు ఫోన్ చేసి తిట్టిండు ఆయన పర్సనల్గా. అవును, 1-to-1 ఫోన్ చేసి తిట్టిండు. చాలా ఈగోయిస్ట్ అనమాట, మామూలు ఈగోయిస్ట్ కాదు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఏదో చేసి ఊకో, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వేం మాట్లాడకు అనేటువంటి ఆప్షన్ వాళ్ళు లేరు. వాళ్ళు తెచ్చినా నేను నిరభ్యంతరంగా దాన్ని తిరస్కరించేటువంటి వ్యక్తిని. ఇప్పుడు ఒకవేళ నీకు అర్థమై ఉండాలి రంజిత్, ఇప్పుడు నేను శంకర్ అంటోడు ఎందుకు ఎక్కడ గూగుల్ పేలు ఫోన్ పేలు పెట్టుకుని అడగలే? అవును, ఆ క్వశ్చన్ కూడా ఉంది, మీరే చెప్పాలి అది ఎందుకు అడగలే. సో అంటే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను చాలా ఆత్మవిశ్వాసం ఉన్నాను. ఇప్పటికి నువ్వు మనం కూర్చున్నటువంటి ఇంటికి ఈఎంఐ ఉంది, నా కారుకి ఈఎంఐ ఉంది, నాకు కష్టం ఉంది, నేను చేసుకోగలుగుతా, నాకు సత్తు ఉంది, ఓ 4 ఎమ్మెల్యేలకు వర్క్ చేయగలుగుతా, లేకపోతే స్క్రిప్ట్ రాయగలుగుతా, ఏదైనా చేయగలుగుతా, కొంత అవుట్ సైడ్ కంటెంట్ కూడా ఇవ్వగలుగుతా, నేను ఎట్లా సంపాదించుకోగలుగుతా. నాకు ఏ చేత కాలేదు, ఇవే వర్కౌట్ కాలేదు, మా ఏది సంపాదించిన ఆస్తి ఉంది, ఇంత అమ్ముకుంటా నిలబడతా. ఇప్పటికి మా ఏది సంపాదించిన దాంట్లో 1 ఎకరం అమ్ముకున్నా, నిలబడ్డా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే ఆర్థికంగా బలమైన వ్యక్తులు? బలమైన వ్యక్తి ఏం కాదు. మా ఆయన చిన్న సన్నకారు రైతు. మా అయ్యకు మా నాయనకు మేము ముగ్గురం కొడుకులము, 2 ఆడపిల్లలు, 2 ఆడపిల్లల పెళ్ళి అయినాయి, మేము ముగ్గురం ఉన్నాం. మా ముగ్గురికి భూములు పంచుకుంటే మాకు 3.5 ఎకరాలు వచ్చింది. సో ఎవరి సందరాలు ఉంటున్నాం. మా నాయన 2014లో చనిపోయిండు. ఎందుకేమైంది? ఇక మా ఇది ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో కొంత ఇష్యూస్లో అదొక పెద్ద హిస్టరీ, అదొక కథ. సో అట్లా మా డాడీ చనిపోయిన తర్వాత కొంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. అంటే నార్మల్గానే ఏదైనా జరిగింది? నార్మల్గా అంటే అది కూడా మా నాయన కూడా మర్డరే. అవునా? పొలం దగ్గర చంపేసి పోయారు అనమాట. ఇక అదొక ఇష్యూ, ల్యాండ్ ఇష్యూస్లో, ఒక అద్భుతమైన ఇష్యూలో. సో అట్లా మా ఫ్యామిలీకి నేనే పెద్ద కొడుకుని కాబట్టి నేనే చూసుకోవాలి. సో అట్లా నేను ఎవరి దగ్గర చేయి చాచలే. మా నాన్న చనిపోయిన తర్వాత నాకు కష్టం తెలిసింది, సుఖం తెలిసింది, బాధ్యత తెలిసింది, బరువు తెలిసింది, అని తెలిసినాయి. సో కాబట్టి నేను 2014 నుంచి నా లైఫ్లో నేను చాలా మలుపులు తిరిగినాయి. రకరకాల చిన్న ఏజ్లో ఎంత స్ట్రగుల్ పడాలో అంత స్ట్రగుల్ పడ్డాం, ఫ్యామిలీ నెట్టుకొచ్చినాం. ఇవాళ సమాజంలో ఏదో కొంత శంకర్ అంటే 10 మంది గుర్తుపట్టే విధంగా, 10 మందికి తెలిసే విధంగా నా ఫ్యామిలీ కానీ నేను కానీ నెట్టుకుంటూ వస్తున్నాను. సో కాబట్టి నేను ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాచలే. అట్లా చేయి చాచాలనుకుంటే గదే న్యూస్ లైన్ మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉంటారని చాలామంది బయట చెప్తూ ఉంటారు. ఎందుకు దాన్ని పెద్దగా చేసుకోలేకపోతున్నా నేను, లేకపోతే ఇంకా పెద్ద స్థాయిలో పెట్టకపోతున్నా, ఎందుకు పెట్టకపోతున్నా? నాకు పోయి మోకరు వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను పని చేస్తా, నేను ఫైట్ చేస్తా. సో ఆ మోకరు వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మొత్తం బంద్ చేసుకుంటా. ఈ ప్రాంతం కోసం గట్టిగా కొట్లాడతాం అంతే. అదొక పిచ్చి నాకు అంతే. మా అయ్య ఎంత ఇబ్బంది పడ్డాడో కరెంటు లేక. మాకు ఒక 5 ఎకరాల తోట ఉండే, మా అక్క పెళ్ళి కరెక్ట్ 2 నెలలు ఉందనగా ఆ తోట ఎండిపోయింది, 8 నెలలు నీళ్లు లేక, కరెంట్ సరిగ్గా లేక. సో ఆ సమస్యలన్నింటిలో నుంచి తెలంగాణ రాష్ట్రం మెల్లిమెల్లిగా బయట పడుకుంటూ వస్తూ ఉంది.
సో దట్స్ వై నేను కొన్ని విషయాల్లో కేసీఆర్ గారు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిన. కాళేశ్వరం విషయంలో నేను అవుట్లెట్ సపోర్ట్ చేసిన. మీరు అందరూ చూసుండొచ్చు నా డాక్యుమెంటరీ వినాలి కదా. సో పాలమూరు రంగారెడ్డి విషయంలో కొన్ని విషయాలు సపోర్ట్ చేస్తాం. అవినీతి జరిగిందా జరగలేదని సెకండరీ. ప్రతి దాంట్లో అవినీతి జరిగి ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ నీళ్లు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనం దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఆ నీళ్ళ సోయి ఉంది కాబట్టి నేను దాన్ని కొన్ని విషయాల్లో అది చేసినాం. ఇంకా దాన్ని పట్టుకొని కొంతమంది బీఆర్ఎస్ సపోర్టు లేకపోతే కేసీఆర్ సపోర్ట్. అంటే ఇప్పుడు నీ మీద దాడి జరిగింది, సరే ప్రశ్నించే గొంతు, తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్నావు, గాయమైంది, బాధ్యత బరువేందో నీ మనసాక్షికి నీకే తెలుసు, మాకు తెలియదు. 4 మాటలు చెప్పిపోతాం. ఇంటికి వచ్చిన తర్వాత తొలిసారి అంటే మీ సతీమణ్ణి కానీ అమ్మని కానీ పిల్లలు కానీ చూసినప్పుడు ఏమనిపించింది? అంటే స్టార్టింగ్లో ఫస్ట్ రోజు నాది థర్స్డే నైట్ అయింది నాకు అటాక్. సో ఫ్రైడే రోజు ఒక్కరోజు అటు ఇటు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. కానీ తర్వాత నుంచి నేను ఒక బలమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నా. మానసికంగా నువ్వు ఫిక్స్ అయిపోయావు? బలమైన లక్ష్యాన్ని పెట్టుకున్నా. నాకు కూడా రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలని అనిపిస్తుంది. ఎందుకు అంటే మొన్నటిదాకా నేను ఒక సామాన్య చిన్న జర్నలిస్ట్ని. ఇప్పుడు నా ముందు నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టినట్టు నాకు ఒక టార్గెట్ ఇచ్చావు. సో కాబట్టి ఇది ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోతాం. రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు ఎక్కడ సమస్యలు పడుతారో అక్కడ పోతాం. నీ మీద పర్సనల్ గ్రేడ్స్ కాదు, అంటే రేవంత్ రెడ్డి మీద పర్సనల్ గ్రేడ్స్ కాదు. జనం సమస్యలను మేము చూపిస్తాం. దాంట్లో ఉన్నటువంటి జనం అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా కలిస్తే థ్యాంక్స్ చెప్తావు? 100% చెప్తా. దాంట్లో ఎలా అవకాశం వచ్చిన 100% థ్యాంక్స్ అన్నా, నువ్వు నాకు మంచి ఛాన్స్ ఇచ్చినావు, మంచి అవకాశం ఇచ్చినావు, నీ మీద ఫైట్ చేసేటువంటి అవకాశం ఇచ్చినావు అని చెప్పేసి చెప్తా తప్పకుండా వచ్చినప్పుడు. ఇదే ట్యాగ్ వాడొచ్చు? తప్పకుండా వాడుకోండి, తప్పకుండా వాడుకోండి. రైట్. ఇక ఫైనల్గా ఒక్కటే మాటలా, జర్నలిస్ట్ శంకర్ ఒకనాడు వేరు, ఇప్పుడు వేరు, రేపు ఏంది అంటే ఏం చెప్తారు? ఏం లేదు, సింపుల్గా నేను ఇవాళ పాలకులకు కూడా అదే చెప్తా ఉన్నా. శంకర్ అంటోని చాలా మంది ఎగతాళి చేస్తా ఉన్నారు, నన్ను అందరూ. వీళ్ళు యూట్యూబర్లు, వీళ్ళకి ఏది పడితే అది మాట్లాడతారు. చాలా మంది జర్నలిస్ట్ సంఘాలు మనకు సపోర్ట్ చేయలేదు. రేపు నీ మీద పడితే కూడా చేయరు. చేయరు పక్కా. అయితే ఈ జర్నలిస్ట్ సంఘాలు, ఈ సో కాల్డ్ జర్నలిస్టులు మొత్తం ఎన్వలప్ కవర్లు పట్టుకొని నెలకు మామూలు తీసుకున్నటువంటి బ్యాచ్. వీళ్ళు నీతులు చెప్తా ఉంటారు. సో వీళ్ళ గురించి మనకు తెలియదు కాదు. గాంధీ భవన్లో ఏ రోజు ఎట్లా ఎన్వలప్లు పోతాయి, పార్టీ భవన్లలో పండుగల పూట్ల ఎట్లా కవర్లు పోతాయి, ఇవన్నీ తెలియని ముచ్చట్లు కావు. వీళ్ళే ఇలా మనకు నీతులు చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఈ నీతులు చెప్పేటువంటి జర్నలిస్టులు అందరికీ కానీ మనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళ విజ్ఞతకు వదిలాం. పాలకులు ఎవరైతే మనల్ని ఎగతాళి చేస్తూ ఉన్నారో యూట్యూబర్స్, యూట్యూబ్లని, ఈ యూట్యూబ్ శంకర్ని, యూట్యూబ్ జర్నలిస్ట్ శంకర్ని యూట్యూబ్ దగ్గరనే ఆపండి. వాడిని శాటిలైట్ దాకా తీసుకుపోకూడదు. అర్థమైందా? ఈ డిజిటల్ పేపర్ శంకర్ని డిజిటల్ పేపర్ దగ్గరనే వాని పైనే అది చేసుకొనివ్వండి. ఇదే గెలుకుడు ఇదే స్టార్ట్ చేస్తా అంటే అది డిజిటల్ పేపర్ కాస్త ప్రింట్ పేపర్ దాకా పోతుంది. అప్పుడు నువ్వు కాదు కదా, నీ తాత కూడా వచ్చి టచ్ చేయలేడు. చేస్తాడా? రామోజీరావుని పోయి టచ్ చేయమను, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పోయి టచ్ చేయమను, చేస్తాడా? సో కాబట్టి మేమేదో ప్రజల పక్షాన మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. మా ఫైటింగ్ ఇలా ఉండనియండి. మా దాంట్లో మంచి ఉంటే తీసుకోండి. మేము వాళ్ళ చెడు మాట్లాడి ఏదైనా మ్యానిపులేట్ చేసి ఉంటే 200% మా మీద లీగల్గా ఫైట్ చేయండి. కానీ ఇట్లా మానసికంగా ఇట్లా కొడతాము, ఇట్లా ఇబ్బంది పెడతాము, ఇట్లా అటాకులు చేస్తామంటే, ఇవాళ శంకర్ మీద అటాక్ అయితే జర్నలిస్ట్ రంజిత్ ఏమన్నా సైలెంట్ కూర్చున్నాడు? లేదు, మాట్లాడతలేడా? మాట్లాడతాం. ఇంకా రెట్టింపు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మన మీద ఏమైనా అటాక్ జరిగినా లేకపోతే మన మీద ఇప్పటికే రెక్కే జరుగుతుంది జరిగినా మనం ఊకుంటామా? 100% ఏం చేయాలో అది చేస్తాం. సో కాబట్టి మాకు బలం చేకూర్చే ప్రయత్నం మీరు బంద్ పెట్టి, మేము లేవనెత్తున్నటువంటి ప్రశ్నలని, మేము లేవనెత్తున్నటువంటి ప్రజా సమస్యలను మీరు పాయింట్అవుట్ చేసి వాటి సార్ట్అవుట్ చేయండి. సో ఆ పని చేయకుండా మన మీద ఫోకస్ చేసి ఇవాళ రంజిత్ ఏడంగా పోతున్నాడు, రేపు శంకర్ ఏడంగా పోతున్నాడు. మేమేం పెద్ద మోతవర్లం కాదు, బౌన్సర్లను పెట్టుకొని తిరిగాను. మనకు ఉన్నటువంటి చిన్న ఓడో ఇనడో ఒక వారం 10 రోజులు అటు ఇటు మనకి ఎవరన్నా ఉంటారు కావచ్చు సెక్యూరిటీగా. ఎప్పుడు ఎల్లకాలం అయితే ఉండరు కదా, మన ఫ్యామిలీతో ఎప్పుడు ఉండరు కదా. నువ్వు మమ్మల్ని వేసేయాలనుకున్నా, మమ్మల్ని తీసేయాలనుకున్నా నీకు పెద్ద పని కాదు, చిటికల పనే. కానీ సమాజం ఎప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేయదు, ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయదు. సో ఇప్పటికే దాడులు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటేనే తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉంది. పాపం ఒక మొన్న మా అటాక్ కండ్లార చూసినామే అపార్ట్మెంట్లో ఉంటుంది, ఆమె మా ఇంటికి వచ్చిపోయింది. ఎట్లా ఉంది, ఎంత ఘోరంగా కొట్టిరు వాళ్ళు అని చెప్పేసి. అంటే సమాజం 100% ఆలోచిస్తూ ఉంది. అవును, పక్కా ఆలోచిస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ చెప్పేసి జనం ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఎంత ఫేక్ ప్రచారాలు పెట్టుకొని ఆ ట్విట్టర్లో అల్లు పెట్టుకొని ఎన్ని చేసినా కానీ వాస్తవాలు తెలుసుకుంటూ ఉన్నారు. కొంచెము వెంటనే ఫేక్ అనేది అబద్ధం తొందరగా ప్రచారం కావచ్చు, కానీ వాస్తవాలు కూడా దాని వెనకంగా వస్తూనే ఉంటాయి మెల్లగా. సో కాబట్టి ఇప్పటికైనా పాలకులు చేయాల్సింది ఏంటంటే,
మా మీద దాడులు చేసో లేకపోతే ఇట్లాంటివి చేసో మా గొంతు నొక్కుదాం అనేటువంటి ప్రయత్నం బంద్ పెట్టి మేము నాలాంటి వాడు నీలాంటి వాడు ఏదైతే ప్రజల కోసం మాట్లాడుతున్నాడో ఆ కోణాన్ని తీసుకోండి. గత పాలకులు ఏవైతే తీసుకున్నారో సాధారణంగా మీరు అలా తీసుకోండి. అలా తీసుకోకుండా మేము ఇట్లా దేటాకులు చేస్తాం ఇది చేస్తామంటే ఇప్పుడు ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప చూపించే కాలాలు ఏం లేవు. అవును, తిరిగి మళ్ళీ జనం తిరగబడరు అనుకో, నీ కుర్చీలు నీ కథలు నీ గూండాలు నీవన్నీ కూడా మళ్ళీ అదే వస్తుంది. సో కాబట్టి ఆ దాకా తెచ్చుకోవద్దని నేను పాలకులు చెప్పాను. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూసారు కదా తెలంగాణ ప్రజలారా, వాస్తవాలను నిక్కచ్చిగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, నిజాలను మాత్రం రెట్టింపు ఉత్సాహంతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తానంటూ కూడా శంకర్ అయితే చెప్తున్నాడు. సరే, రేపు భవిష్యత్తుకు సంబంధించి ప్రశ్నించే గుంతకలకి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.